అందరికీ నమస్కారము. చాలామంది పెద్దవాళ్ళు కూడా మన ఛానల్‌ని ఫాలో అవుతున్నారు. ఐయామ్ వెరీ హ్యాపీ. ఒక ఏజ్ దాటిన వాళ్ళు 50, 60, 70 దాటిన వాళ్ళు కూడా చక్కగా ఈ మధ్య ఛానల్‌లోకొచ్చి వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో. లైఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్టర్ 40 ఇయర్స్. 40 ఇయర్స్ ఎందుకు అంటున్నారు మేడం అంటారు. 40 ఇయర్స్ తర్వాతనే యాక్చువల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. లైఫ్ అనేది యాక్చువల్లీ మీకు అప్పుడే 40 తర్వాతనే తెలుస్తుంది. కాబట్టే 40+ అంటున్నాను. ఈరోజు మీకు ఒక 5 ప్రిన్సిపల్స్ చెప్తాను. లైఫ్ హ్యాండ్లింగ్ ప్రిన్సిపల్స్. ఈ 5 ప్రిన్సిపల్ కొంచెం మెల్లగా నోట్ చేసుకోండి. దీన్ని హ్యాండిల్ చేస్తే కనుక మీ లైఫ్ చాలా ఈజీ. బై ద వే, మై నేమ్ ఇస్ డాక్టర్ దేవికా భట్నగర్. మీ అందరికీ తెలుసు, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. అయితే ఈ 5 ప్రిన్సిపల్స్ ఏంటి మేడం అంటారా? ఫస్ట్ నోట్ చేసుకోండి ఎక్కడన్నా. ఫస్ట్ పాయింట్, ఎక్సర్సైజెస్ అండ్ యోగా. ఈ ఏజ్ కొంచెం 40 దాటిందంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ మొదలైతాయి. అన్ఇన్వైటెడ్ ప్రాబ్లమ్స్ అంటారు. ఆహ్వానించకుండానే వచ్చే జబ్బులు ఏంటి అంటే కనుక మొదట బీపీ, డయాబెటీస్, కొలెస్ట్రాల్ ప్రాబ్లం, బోన్స్ ప్రాబ్లం, ఇంకా బ్యాక్ ఏక్ అని, ఈ వెన్నెముక ప్రాబ్లమ్స్ అని, ఇక చాలా చాలా ప్రాబ్లమ్స్ అని మెల్లగా చుట్టుముట్టడం మొదలు పెడతాయన్నమాట. అదే టైం. ఈ మొదలు పెట్టే టైం మనం ఏం చేయాలి? మనం వాటిని దగ్గర రానివ్వకుండా ముందుగా మనమే, అంటే అటాక్ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అంటారు చూడండి. అట్లాగే మనము వీటిని అటాక్ చేయడం కోసం మన బాడీని స్ట్రాంగ్గా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉంచుకోవడానికి ఎక్సర్సైజెస్ చేయాలి, యోగా చేయాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. రోజు ఒక గంట సమయాన్ని, 24 గంటల్లో ఒక గంట సమయాన్ని తీసి పక్కన పెట్టండి మీకోసం. అది మీకు హెల్దీ లైఫ్, యాక్టివ్ లైఫ్, ఎనర్జెటిక్ లైఫ్ ఇస్తుంది. మెంటల్లీ, ఫిజికల్లీ మీరు స్ట్రాంగ్గా తయారవుతారు. నేను రోజు కనీసం ఒక 20-30 నిమిషాలు నడుస్తాను ఎండలో. తర్వాత ఒక గంట సేపు, పక్కా ఒక గంట బాగా అవుతుంది. యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఐ ఎక్సర్సైజ్, కళ్ళకి ఎక్సర్సైజెస్, ఇంకా తర్వాత బాడీ ట్యాపింగ్ అని అన్నీ చేస్తాను. చేసి తర్వాత లైఫ్ స్టార్ట్ అవుతుంది నాకు. ఎట్టి పరిస్థితులు ఇదైతే మానను నేను. ఎందుకంటే ఒక ఏజ్ మనకి పెరుగుతున్నది అంటే కనుక దాన్ని మనం కంట్రోల్ చేయడము ఇలాంటి వాటితోటే సాధ్యము. హెల్దీగా ఉంచుకోవడం, ఆరోగ్యంగా ఉంటేనే చక్కగా అనిపిస్తుంది. కొంచెం ఆరోగ్యం దెబ్బతిన్నా కానీ ఇక ఎందుకు బతుకుతున్నాము, ఇది దాని మీదనే ధ్యాస ఉంటుంది. కాబట్టి మనం హెల్దీగా ఉంచుకోవడం కంపల్సరీగా మీరు 24 గంటల్లో ఒక గంట మీకోసం తీసి పక్కన పెట్టండి. అర్థమైంది కదా? ఎప్పటి నుంచి పెడుతున్నారో రేపటి నుంచే పెట్టండి, లేదా ఈ రోజు నుంచే పెట్టండి. సరే, ఇక సెకండ్ పాయింట్, హైడ్రేట్ యువర్ సెల్ఫ్. అంటే కొంచెం వాటరు అది ఇది ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. మన బాడీని మనం ఎక్కువ సార్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. దాహం వేస్తేనే పోయి నీళ్ళు తాగుతాం. దాహం అవ్వకపోతే నీళ్ళు అసలు ముట్టుకోము. సో దీన్ని అధిగమించాలంటే హైడ్రేట్ యువర్ సెల్ఫ్ అంటే టేక్ లిక్విడ్స్ మోర్. ముఖ్యంగా వాటర్. గంటకోసారి ఒక గ్లాస్ నీళ్ళు తాగండి. ఎక్కువ అనిపిస్తుందా? గంటన్నరకు ఒక గ్లాస్ అన్నది తాగండి కనీసం. నీళ్లు తాగడం ఎక్కువ. ఇంకా మిగిలిన లిక్విడ్స్ కూడా తీసుకోవచ్చు. ఎక్కువ మజ్జిగ తాగడము, అండ్ కొబ్బరి నీళ్ళు తాగడము, లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ తాగడము. ఫ్రూట్ జ్యూసెస్ కంటే నేను ఫ్రూట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. డైరెక్ట్గా ఫ్రూట్ తింటే మనకేంటి, ఫైబర్ వచ్చేస్తుంది. ఇక చేతగానప్పుడు మరి ఇంకెవరైనా జ్యూస్ ఇస్తే చాలు అన్నట్టు అప్పుడు వెళ్ళొచ్చు. అట్లా మొత్తాన్ని లిక్విడ్స్ మాత్రము బాడీలో బాగా ఉండేటట్టు చూసుకోండి. ఇవి తగ్గొద్దు. ఇక మూడవ పాయింట్, ఈ ఏజ్లో కొంచెం ఏజ్ క్రాస్ అయింది అంటే కనుక హైజీనిక్, సాత్విక భోజనం చేయాలి. మంచిగా హైజీనిక్గా ఉండేది సాత్విక భోజనాన్ని ఎంచుకోండి. ఒక 20 లోపల, 30 లోపల అంటే మంచి ఏజ్. ఆ ఏజ్లో మనం ఏం తిన్నా అరుగుతుంది. కొంతమంది అంటారు రాళ్ళు తిన్నా అరిగిపోతుందమ్మా ఆ ఏజ్లో అంటారు. ఎస్, కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత ఏది పడితే అది తింటే అరగదు, ఒంటికి మంచిది కాదు. సో కాబట్టి ఏది మనకు బాడీకి పడుతుంది అంటే మంచి సాత్విక భోజనము, కొంచెం ఉప్పు కారాలు నూనె కొంచెం తగ్గించి, మొత్తానికి మానేమనట్లేదు, నేను అలాగే తింటాను తగ్గించి. సో అట్లా కొంచెం తగ్గించి మంచిగా భోజనం, సాత్విక భోజనము, మాంసాహారం ముట్టకుండా సాత్విక భోజనం మెల్లగా అలవాటు చేసుకోండి. ఇది మీకు లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ ఇస్తుంది. మంచి ప్రోటీన్ డైట్ యాడ్ చేసుకోండి, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోండి, బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోండి, టైంకి తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇక నాలుగవది మెంటల్ ఫిట్నెస్. ఈ మెంటల్ హెల్త్ బాగా కాపాడుకోవాలి. ఎట్లా మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి అంటారా? ముఖ్యంగా ఒక పాయింట్ చెప్తాను మీకు. మనం ఎప్పుడైనా మన యొక్క ఫీలింగ్స్ని అవతల వాళ్ళతో షేర్ చేసుకుంటే కనుక మన మైండ్ రిలాక్స్ అవుతుంది. సో కాబట్టి షేరింగ్ ఎప్పుడు పాసిబుల్? మనకంటూ ఎవరన్నా ఉన్నప్పుడు. హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, అమ్మ నాన్న కావచ్చు,
ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా కానీ కొంచెం క్లోజ్గా ఉంచుకోండి. అన్ని విషయాలు షేర్ చేసుకునేటట్టు. షేరింగ్ అనేది చాలా లైట్ ఉంచుతుంది మిమ్మల్ని. మైండ్లోంచి బర్డెన్ అంతా తీసి పడేస్తుంది. వాళ్ళ నుంచి మంచి అడ్వైజెస్ వస్తాయి మనకి. అట్లా షేరింగ్ ఒకటి మెంటల్ ఫిట్నెస్ కోసము. ఇంకా ఇమోషనల్లీ మీరు చాలా స్ట్రాంగ్గా ఉండడం అలవాటు చేసుకోండి. చాలాసార్లు అనుకోవచ్చు మీరు, అరే ప్రాబ్లమ్స్ అన్నీ నాకే వస్తున్నాయా, నేనే ఊబిలో ఉన్నానా, ఇట్లాంటి మాటల బదులు మంచి మాటలు మాట్లాడుకోండి మీతో మీరే. మీకు ఎనర్జీ ఇచ్చే మాటలు. అరే ప్రాబ్లమ్స్ వస్తాయి, నాకు కాకపోతే ఎవరికి వస్తే అందరికీ వస్తున్నాయి, వాళ్ళు చెప్పట్లేరు, నేను చూస్తున్నాను అంతే. రాని దీన్ని ఫేస్ చేస్తా, దీన్ని హ్యాండిల్ చేస్తా. హ్యాండిల్ చేయలేకపోతే కనుక కొంచెం ఆగండి, సమయమే ఆ సమస్యని పూరిస్తుంది. టైం విల్ సాల్వ్ దట్ ప్రాబ్లం. అట్లా అనుకుని వదిలేయండి. మీ చేతుల్లో లేనప్పుడు. చేతుల్లో ఉన్న చేసేయండి, టెన్షన్ పడొద్దు. టెన్షన్ పడకుండా ప్రాబ్లం మీద ఫోకస్ చేసి దాన్ని సాల్వ్ చేసుకోవాలి, లైట్ తీసుకోవాలి. కొంచెం ఎక్కువ ఏమి అసలు జీవితమే శాశ్వతం కాదు, ఇక దాన్ని సీరియస్గా తీసుకొని మనం చేసేది ఏముంది, ఏం చేస్తారు చెప్పండి. సో కాబట్టి కొంచెం లైట్గా ఉండడం అలవాటు చేసుకోండి. ఇంకొకటి రిక్రియేషన్ ఒకటి. ఎప్పుడు గొడ్డులాగా పనిచేయడం అసలు ఈ ఏజ్లో తగదు. కొంచెం మనము లైఫ్ని బ్యాలెన్స్గా ఉంచుకోవడం, కొంచెం ఫ్యామిలీతో గడపడము, నచ్చిన వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడము, ఓ సినిమాకి వెళ్ళి రావడం ఫ్యామిలీతోటో ఫ్రెండ్స్తోటో, పిక్నిక్ వెళ్ళడము, కలవడము చాలా ఇంపార్టెంట్. ఇది ఉంటే కనుక మైండ్లో ఎంత టెన్షన్ ఎంత వర్క్ ఉన్నా కానీ దాన్ని బ్యాలెన్స్ చేసే అది ఆ పవర్ అనేది మీకు వస్తుంది. సో కాబట్టి రిక్రియేషన్ని మీరు లైఫ్లో పార్ట్ అండ్ పార్సల్గా ఉంచుకోండి. అండ్ ఇంక పుస్తకాలు చదవడం ఒకటిను, నచ్చిన పుస్తకాలు ఇన్ని పుస్తకాలు పెట్టుకోండి. ఒక లైబ్రరీ ఉంచుకోండి, ఒక షెల్ఫ్ ఉంచుకోండి, దాంట్లో మంచి మంచి పుస్తకాలు పెట్టుకొని అప్పుడప్పుడు తీసి చదవండి. ఆటోమేటిక్గా మైండ్ కూల్గా ఉంటుంది, ఏదైనా కొన్ని పాయింట్స్ మంచిగా అనిపిస్తాయి అండ్ అవి మీకు లైఫ్లో ఉపయోగపడతాయి. అదే కాకుండా కొన్ని గేమ్స్ కూడా ఆడడానికి ట్రై చేయండి మెంటల్ ఫిట్నెస్ కోసం. ఇట్ మే బీ ఇండోర్ గేమ్స్ ఆర్ అవుట్డోర్ గేమ్స్. ఇండోర్ గేమ్స్ అంటే మీరు చెస్, క్యారమ్స్, సూడోకు, పజిల్స్ అలాంటి సాల్వ్ చేయడం. ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అల్జీమర్స్ అంటే మతి మరుపు నుంచి బయటపడే అవకాశం ఉంది. స్ట్రాంగ్గా ఉంటాం, 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు రానివ్వండి, బాగానే ఉంటాము, ఏం కాదు, ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అన్నట్టు ఉంటాము. అవుట్డోర్ గేమ్స్, చిన్న చిన్న గేమ్స్ బయట ఆడడం, పిల్లలతో కానీ మీ మీ లైఫ్ పార్ట్నర్తో కానీ ఫ్రెండ్స్తో కానీ అవుట్డోర్ గేమ్స్ ఏదో ఒకటి ఆడండి. మంచి యాక్టివ్గా తయారవుతారు. ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ రెండూ ఉంటాయి ఈ అవుట్డోర్ గేమ్స్ తోటి. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, దీన్ని కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లైఫ్ అనుకోండి. ఈ టిప్స్ పాటిస్తే కనుక మెంటల్ ఫిట్నెస్కి మీకు డోకా ఉండదు. ఇక 5వది రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళడము, పీరియాడికల్ రెగ్యులర్ చెకప్స్. చెప్పాను మీకు ఆల్రెడీ, 40 దాటిందంటే మెల్లమెల్లగా ప్రాబ్లమ్స్ మన చుట్టూ చేప కింద నీళ్ళలాగా చేరుతాయి. అవి చేరుతున్నాయని తెలిసినప్పుడు మనం వెంటనే కొంచెం తెలిస్తే గనక వాటి మీద ప్రికాషన్స్ తీసుకోవడమో, దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడమో, మెడిసిన్స్ తీసుకోవడం ఏదో ఒకటి చేస్తాం కదా. అందుకని ఎప్పుడైనా రెగ్యులర్ చెకప్స్కి వెళ్తూ ఉండండి, చూస్తూ ఉండండి ఎట్లా ఉంది, హౌ ఈజ్ మై హెల్త్, ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉందా, దాన్ని టేక్ ద ప్రికాషన్, టేక్ ద మెడిసిన్, టేక్ ద ట్రీట్మెంట్, అట్లా వెళ్ళడము. సింపుల్ అండి. ఈ 5 ప్రిన్సిపల్ కాకుండా మీకు ఒక మంచి బోనస్ టిప్ చెప్తాను. ఆ బోనస్ టిప్కి వెళ్ళే ముందు ఈ 5 ప్రిన్సిపల్స్ ఏంటి ఒక్కసారి రీక్యాప్ ఇవ్వనా, నోట్ చేసుకోండి. ఫస్ట్ది ఎక్సర్సైజెస్ అండ్ యోగా. ఇక తర్వాత హైడ్రేట్ యువర్ సెల్ఫ్, అంటే లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం. ఇక 3వ పాయింట్, అది కూడా హెచ్తోనే మొదలవుతుంది, హైజీనిక్ సాత్విక భోజనం చేయడము. ఇక 4వది రిక్రియేషన్, మెంటల్ ఫిట్నెస్ కోసం కొన్ని చెప్పాను టిప్స్, మెంటల్ ఫిట్నెస్ ఉండేటట్టు చూసుకోండి. లాస్ట్ 5th పాయింట్, పీరియాడికల్ హెల్త్ చెకప్స్కి వెళ్ళడము. ఇక బోనస్ టిప్ ఏంటి మేడం అంటారా, వస్తున్నా. బోనస్ టిప్ ఏంటంటే మీరు ఎక్కువ టైం నవ్వుతూ ఉండండి. నవ్వు అనేక రకాలైన సమస్యల్ని పరిష్కరిస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ని పరిష్కరిస్తుంది, మీకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది, చక్కటి గ్లోని ఇస్తుంది ఫేస్లో. నవ్వుతూ ఉండండి. నవ్వడం రాదు మేడం, నవ్వించే వాళ్ళు ఎవరు లేడు మేడం, నా మొహమే ఇంత మేడం, ఇలాంటి సాకులు చెప్పకండి. మంచి ఒక ఏదన్నా కామెడీ మూవీ చూడండి, కామెడీ షో చూడండి, ఫ్రెండ్స్ తోటి కొంచెం ఫన్నీగా మాట్లాడండి, మీతో చాలా యాక్టివ్గా మాట్లాడి వాళ్ళతో దోస్తీ చేయండి. ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లల జోలికి వెళ్ళండి, చిన్నపిల్లలతో ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయండి. వాళ్ళ స్టోరీస్ ఉంటే ఏదో చెప్తుంటారు, వాళ్ళు వినండి, మంచిగా విని మధ్యలో గెలుకుతూ ఉండండి, వాళ్ళని నవ్వించండి. వాళ్ళు నవ్వితే ఆటోమేటిక్ మనకు నవ్వు వస్తుంది. ఇక అది ఒక పెద్ద స్ట్రెస్ బస్టర్, దీనికంటే స్ట్రెస్ బస్టర్ ఇంకోటి లేనే లేదు. చిన్నపిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, హ్యాపీగా గడపడము,
ఇదొక్కటిను. ఇట్లా నవ్వుని ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లైఫ్ చేసుకోండి. బాగా నవ్వుతూ ఉండండి. ఎవరైతే ఎక్కువ నవ్వుతూ ఉంటారో వాళ్ళు చక్కగా హెల్తీగా, హ్యాపీగా ఉంటారు. ఆ టెన్షన్స్ వాళ్ళ చుట్టూకి రానే రావు. వచ్చిన వాళ్ళు ఫట్ అని సాల్వ్ చేసేస్తారు. సో, సింపుల్ ఇవే అండి. ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వండి. ఇవి కాకుండా మీకేమన్నా లైఫ్ ప్రిన్సిపల్స్ ఏమన్నా అనిపిస్తున్నాయా? కొంచెం ఏజ్ క్రాస్ అయిన వాళ్ళకి? అవి కూడా నాతో షేర్ చేసుకోండి. నేనెప్పుడైనా పెద్దవాళ్ళని యాక్సెప్ట్ చేయడం, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినడము, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ నుంచి ఏదైనా నేర్చుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాను నేను, నా సైడ్ నుంచి. సో, ఐ వాంటెడ్ టు హియర్ ఫ్రమ్ యూ. ప్లీజ్ షేర్ యువర్ వ్యూస్. మీ వ్యూస్ కూడా షేర్ చేసుకోండి. తప్పకుండా ఇంటరాక్ట్ అవుతాను నేను. సరే, ఇంకొక మంచి టాపిక్ తీసుకొస్తాను మీ అందరితోటి. ఇంతమంది నాకు మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. ఇక మంచి టాపిక్‌తో నెక్స్ట్ టైం కలుస్తాను. అప్పటిదాకా నవ్వుతూ ఆరోగ్యంగా, ఉల్లాసంగా గెంతులు వేసి చక్కగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.